హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల ఫ్రై ఎలా చేయాలో, ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక చేపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించాలి. అంటే పలసగా ఉండాలి. ఫ్రైకి పలసగా ఉండడం వల్ల ముక్క బేగా ఎగుతుంది. అందులోని చేపకి పుసి వేసి మొత్తానికి పట్టేలా చూడాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక తగినంత సాల్ట్ వేసి లైట్గా తగినంత కారం కూడా వేయాలి. మీకు ఎంత కారంగా తింటారో అంత కారం వేసుకోండి. అయితే ముక్క మొత్తం పట్టేలాగా ముక్కకి మొత్తం కలిపేలాగా చూసుకోవాలి. ఇందులోని చికెన్ మసాలా పొడిని కూడా వేసుకోండి. చికెన్ మసాలా పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. 2 స్పూన్స్ కార్న్ పౌడర్ కూడా వేయండి. కార్న్ పౌడర్ ఎక్కువ వేయకండి. ఎక్కువ వేసినా ముక్కకి మొత్తం ఎక్కువగా వేయడం వల్ల ముద్దగా అనిపిస్తుంది. ఎంత క్వాలిటీగా వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది చేపల ఫ్రై. అయితే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాక మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్క ముక్కని ఆ ప్యాన్లో వేయాలి. చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలా పెట్టండి. బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఫస్ట్ ఎలా పెడుతున్నానో అలాగే పెట్టండి. కొంతమంది ఎక్కువ ఆయిల్తో కూడా వేపుకుంటారు. అలాగనే వేపుకోవచ్చు, ఇలాగనే చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం బట్టి అలా చేసుకోండి. అయితే నేను ఇలా వేపుతున్నాను. ఫిష్ ఫ్రై బాగా వస్తుంది. అయితే ఫస్ట్ వాయి వేసాను, ఇంకా సెకండ్ వాయి కూడా వేసాను. అలాగే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మీ ముందుకు వెళ్ళగలము. ఫిష్ ఫ్రై చూడండి ఎంత బాగా ఎగుతుందో. గోల్డెన్ కలర్ చూడండి ఎలా వస్తుందో. బాగా గోల్డెన్ కలర్గా రావాలి, అంత బాగా వేపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై. ఈ విధంగా ఈ క్వాలిటీ బట్టి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఎలాగ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.